యేసుక్రీస్తుకు కూడా భారతీయ పౌరసత్వం కల్పించేలాగా ఉన్నారు. ఎస్, సోషల్ మీడియాలో ఈ పోస్టులు చూస్తుంటే అంతే అనిపిస్తుంది. ఎక్కడో జెరూసలేంలో పుట్టినటువంటి యేసుక్రీస్తుకి భారతదేశానికి సంబంధం ఏంటండి? 1354 సంవత్సరానికి సంబంధించినటువంటి షౌడ్ ఆఫ్ తురిన్ అనేటువంటి క్లాత్ను పట్టుకొని అది యేసుక్రీస్తుకు చుట్టబడినటువంటి క్లాత్ అని ప్రచారం జరుగుతోంది. అసలు అది యేసు ప్రభుకు సంబంధించిన క్లాతే కాదు అని యాంటీ పోప్ క్లెమెన్ 7 వాదించాడు గట్టిగా. కాకపోతే మీ నమ్మకం ఉంది కాబట్టి మీరు కొంతవరకు నమ్మండి, కానీ అది యేసు ప్రభుకు సంబంధించిందని నేను నమ్మనని ఆయన చెప్పాడు. అసలు యాంటీ పోపు క్లెమెన్ ఎవరంటే నేనే పోపుని అని ప్రకటించుకున్నటువంటి వ్యక్తి. ఒక వర్గం ఇతన్ని పోపుగా ప్రకటిస్తే మరొక వర్గం అతను ఒప్పుకోలేదు. ఆ ఒప్పుకున్న వర్గానికి సపోర్ట్గా నిలబడుతూ అతనే పోపుగా ప్రకటించుకున్నాడు. ఆ క్లాత్ 1354 సంవత్సరానికి సంబంధించినటువంటి క్లాత్ అని చెప్తారు. 1356 సంవత్సరంలో ఫ్రాన్స్లోని ఎరియా గ్రామంలో ఒకసారి ప్రదర్శనకు ఉంచారు. జెఫ్రెడ్ చెర్నీ అనే వ్యక్తి. అతను 1389లో ఒక డైరీ రాసుకున్నాడు. ఆ డైరీలో ఏమని రాసుకున్నాడంటే, టాయ్స్ బిషప్ అనే వ్యక్తి ఈ క్లాత్ మీద నేనే పెయింటింగ్ చేశాను, అది నాకు యేసుప్రభు మీద ఉన్నటువంటి భక్తి అవ్వచ్చు లేదా నా బ్రతుకు తెరువు అవ్వచ్చు, దాని నిమిత్తం నేను పెయింట్ చేశాను అని చెప్తున్నాడు. ఈ విషయాన్ని జాఫ్రెడ్ చెర్నీ అనే అతను తన డైరీలో రాసుకున్నాడు. అయితే వాళ్ళు ఖచ్చితంగా చెప్పారు ఇది యేసుక్రీస్తుకు సంబంధించినటువంటి క్లాత్ కాదు అని. 22-24లో కూడా టెస్టులు జరిగాయి. 22-24లో జరిగిన టెస్టుల్లో కూడా యేసుక్రీస్తుకు సంబంధించినటువంటి క్లాత్ కాదని తేలింది. ఇప్పుడు ఓవరాల్గా 26లో చేసినటువంటి మార్చి 26, 2026 మార్చి 26 చేసినటువంటి టెస్టుల్లో 40% ఇండియా డిఎన్ఏ ఉందని చెప్తా ఉన్నారు. ఇది ఏమాత్రం నమ్మశక్యం కాదని నేనైతే అనుకుంటూ ఉన్నా. ఎందుకంటే 1978 స్పెయిన్లో మొట్టమొదటిసారి చేసిన టెస్ట్ అప్పుడే కూడా క్లారిటీ లేదు. ఎందుకంటే ఏదైనా ఒక వస్తువుని శతాబ్దాల కాలం పాటు, శతాబ్దాల అంశాల దశాబ్దాల పాటు దాన్ని అంటుకోవడం, ముట్టుకోవడం, ఎలాంటి క్లాత్స్ వాడకుండా దాన్ని డిస్టర్బ్ చేసామనుకున్న క్లాత్ని కానీ లేదా ఏదైనా ఒక వస్తువుని దాని మీద ఉన్నటువంటి డిఎన్ఏ మారిపోతుంది.